62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మీరు టీబీకి సంబంధించి జాతీయ మార్గదర్శకాలు రూపొందించిన కమిటీలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి, సో మనం 2030 నాటికి టీబీ ఫ్రీ ఇండియాగా మారాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం. సో ఇది సాధ్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? సో అసలు టీబీ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, చికిత్స ఏ రకంగా ఉంటుంది, 2030 నాటికి పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలి? సో టీబీ అంటే ఏంటి? టీబీ అంటే అదొక మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అన్న ఒక బ్యాక్టీరియా, దాని వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని మనం ట్యూబర్కులోసిస్ అని అంటాం. సాధారణంగా లంగ్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పల్మనాలజిస్టులు టీబీలో ఫోర్ ఫ్రంట్లో ఉంటారు అండి. కానీ మనం గమనించవలసింది ఏంటంటే టీబీ మన శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. బ్రెయిన్ నుంచి స్కిన్ వరకు, బోన్, ఎక్కడైనా, ఐస్ ఎక్కడైనా కూడా టీబీ అనేది రావచ్చు అండి. సో టీబీ అనేది ఇన్ఫెక్షియస్ డిసీజ్. సో మన గవర్నమెంట్ టార్గెట్స్లో డెఫినెట్గా టీబీ ముక్త్ ఇండియా అంటే టీబీ ఫ్రీ ఇండియా అన్నది మెయిన్ టార్గెట్గా పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం అంటాను. కానీ 2025 అన్నారు ఫస్ట్లో, తర్వాత 2035 అంటున్నారు. సో టార్గెట్స్ అనేది ఎప్పుడు ఉండాలి. మనం 2035కి టీబీ ఫ్రీ అంటే అవ్వగలుస్తామా అంటే మేబీ నో, కానీ మనం ప్రయత్నించడం అయితే మనం చేయాలి. సో ఇప్పుడు టీబీ ఫ్రీ ఇండియా అవ్వాలి అంటే అగైన్ మనకు మెయిన్ 3 అంటాం అనమాట. ఎర్లీ డయాగ్నోసిస్. ఎవరికైనా 2 వారాలకు మించి సిమ్టమ్స్ ఉంటాయి, దగ్గు, జ్వరం, ఆకలి తగ్గడం, లింఫ్ నోడ్స్ రావడం, ఎనీథింగ్, వెంటనే మన దేశంలో టీబీ అవ్వచ్చు అని వెంటనే వారు డాక్టర్ని కలవాలి, డాక్టర్ టీబీ టెస్ట్ చేయాలి అండ్ అదే అర్లీ డయాగ్నోసిస్ చేయాలి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఈ రోజుకి కూడా చాలామంది డిలేడ్ డయాగ్నోసిస్ అంటాం, అంటే 3 months 6 months నుంచి ఉంటూనే ఉంటారు, అయినా వాళ్ళు మనం టెస్ట్ చేసినా కనుక్కోలేము, అది మిస్ అయిపోతుంటుంది. సో ఫస్ట్ టీబీ ఫ్రీ ఇండియా అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్. మనం ఎవరిని మిస్ చేయకూడదు. ఎందుకంటే మనం ఒక పేషెంట్ని డయాగ్నోసిస్ చేయకపోతే వాళ్ళు తగ్గుతూ ఉంటారు, సో వాళ్ళ ద్వారా ఇంకో 10 మందికి వెళ్ళిపోతుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కరెక్ట్ ట్రీట్మెంట్. మనం టీబీ ట్రీట్మెంట్ ఈజీ కాదు అండి. ఎందుకంటే టీబీ ఒక ఎట్లాంటి ఇన్ఫెక్షన్ అంటే మినిమం 6 months, ఇప్పటి ఉన్న మెడిసిన్స్కి కనీసం 6 months అంటాం. కొన్ని టీబీస్కి సంవత్సరం కూడా మందులు అవసరం వస్తాయి. సో 6 నెలలు ఆ పేషెంట్ మందులు కరెక్ట్గా వాడి తట్టుకొని నయం అవ్వాలి, మళ్ళీ క్యూర్ అవ్వాలి. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా మంచి స్కీమ్స్, ప్రోటోకాల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తారు, సూపర్వైజ్డ్ మెడిసిన్స్ ఇస్తారు, దాన్ని మనం యూటిలైజ్ చేయాలి. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కనిపెట్టిన ప్రతి టీబీ పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ అందించి క్యూర్, పేషెంట్ టీబీ నుంచి క్యూర్ అవ్వాలి అన్నది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు కొత్తది ఏంటంటే లేటెంట్ టీబీ. ఇది కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది, పథకం. సో ఇదేంటి అంటే టీబీ రాకముందు మన మనిషిలో ఒక ఫేజ్ ఉంటుంది, దాన్ని మనం లేటెంట్ టీబీ అంటాం. అంటే అర్థం చేసుకోవాలంటే స్లీపింగ్ టీబీ అంటాం. అంటే బ్యాక్టీరియా ఉంది లోపల, అది ఇంకా జబ్బు కింద మారలేదు, పేషెంట్కి లక్షణాలు లేవు, అంటే మనిషికి హెల్తీ పర్సన్ బయటకి, కానీ లోపల మటుకు బ్యాక్టీరియా కూర్చుని ఉంది, ఎప్పుడైనా యాక్టివ్ అవుతాను అని. సో దాన్ని మనం లేటెంట్ టీబీ అంటాం. 2 సంవత్సరాల క్రితము లేటెంట్ టీబీని మనం ట్రీట్ చేసే వాళ్ళం కాదు. ఇప్పుడు మెల్లగా దాన్ని కూడా మనం డయాగ్నోస్ చేసి అది యాక్టివ్ అవ్వకుండా మనం మెడిసిన్స్ ఇచ్చి మనం దాన్ని కంట్రోల్ చేయడానికి మనం చూస్తున్నాం. సో ఇవన్నీ మనం పద్ధతిగా, అంటే ఇదేంటంటే ఒక్క డాక్టర్ వల్ల ఏది కాదు, ఒక మనిషి వల్ల ఏది కాదు, ఒక పొలిటీషియన్ వల్ల ఏది కాదు. అంటే మన కంప్లీట్ నేషన్ మైండ్ సెట్ మారాలి అంటాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి 2 వారాల కంటే ఇబ్బంది ఎక్కువ ఉందంటే చూపించుకోవాలి. ఆ లక్షణాలు కొద్దిగా క్లియర్గా చెప్తారా? లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్ దగ్గు, సెకండ్ తెమ్మడ, కఫం, ఫ్లెమ్ రావడం, జ్వరం. 2 వారాల కంటే ఎక్కువ జ్వరం ఉంటే ఇండియాలో ఫస్ట్ అనుమానించవలసిన టీబీ. చాలా కారణాలు ఉండొచ్చు. ఒకనంటే జ్వరం, బరువు తగ్గడం, ప్రయత్నించకుండా బరువు తగ్గడం, ప్రయత్నించకుండా బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, కారణం లేకుండా ఆకలి తగ్గడం. ఇక్కడ లింఫ్ నోడ్స్, మెడలో కానీ చంకలో కానీ చిన్న చిన్న గడ్డలు రావడం,
కామన్ సిమ్టమ్స్ ఇవి, ఆ దగ్గులో బ్లడ్ పడడం, ఇవి కాకుండా చాలా ఉంటాయండి. బట్ ఈ సిమ్టమ్స్ని మనం అర్థం చేసుకుంటే 80-90% టీబీ కేసెస్ని మనం డయాగ్నోస్ చేసేయగలుగుతాం. సో అందరూ ఫస్ట్ నేను ఎక్కడ వచ్చానంటే ఇది తగ్గాలంటే ఒక మనిషితో ఇది కాదు అన్నాను. సో ప్రతి వ్యక్తి కూడాను ఫస్ట్ చెక్ చేయించుకోవాలి. సెకండ్, డాక్టర్స్ కరెక్ట్ టెస్ట్ చేయగలగాలి. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటి అంటే తెమ్డా టెస్ట్ ఈజీ, దగ్గి తెమ్డ ఇస్తారు, చూస్తాం. 70% మందిలో తెమ్డలో పాజిటివ్ వచ్చేస్తుంది. సో వెరీ ఈజీ. 30%లో నెగిటివ్ ఉంటుంది. జబ్బు ఉంది లోపల, కానీ స్ఫూటంలో కనిపించలేదు, అంతే. జబ్బు లేదని కాదు. అక్కడ మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుందండి. సరే స్ఫూటం చేయించాం కదా, నెగిటివ్ వచ్చింది కదా అని వదిలేస్తే మళ్ళీ తప్పు. అప్పుడు మనకు ఈ బ్రాంకోస్కోపీ, ఈబస్ లాంటివి మన ఎక్విప్మెంట్స్ వాడి లోపల నుంచి మనం టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయాలి. సో డాక్టర్ రోల్ ఏంటి అంటే ఎవరైనా పేషెంట్ సిమ్టమ్స్తో వెళ్తే అది ఏంటి అని కన్ఫర్మ్ చేసేంత వరకు మనం రిలాక్స్ అవ్వకూడదు. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ థింగ్ అండి. థర్డ్, పొలిటికల్ విల్. ఇప్పుడు ఏది కూడా మన పొలిటికల్ విల్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ న్యూట్రిషన్ సపోర్ట్, అలాగే టీబీ పేషెంట్స్కి ఆర్థిక సపోర్ట్ కూడా ఇస్తున్నారు రూరల్ ఏరియాస్లో. సూపర్వైజ్డ్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళు మందులు వేసుకుంటారా లేదా అని మళ్ళీ ఒక ఆఫీసర్ని పెట్టి చెక్ చేస్తున్నారు. సో పొలిటికల్ విల్ చాలా మంచిగా ఉంది, బట్ అది కంటిన్యూ అవ్వాలి. అంటే టీబీతోని ప్రమాదం ఏంటి సార్? యాక్చువల్లీ టీబీ వల్ల మనకు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, తద్వారా మిగతా వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. చాలా మందికి ఎయిడ్స్ కూడా వస్తుంది అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? వాస్తవానికి ఇవేవి కరెక్ట్ కాదండి. సో టీబీ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ 2 రకాలు. ఒకటి పేషెంట్కి, సో మనం కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేయకపోతే ఆ టీబీ జబ్బు పెరిగి లంగ్స్ని పాడు చేసేస్తుంది, అంటే అది తినేస్తుంది. సో క్యావిటీస్ అంటాం, హోల్స్ పడతాయి, లంగ్స్ అంతా కూడా హోల్స్ పడిపోతాయి. లంగ్స్లో వాటర్ రావచ్చు, లంగ్స్ ష్రింక్ అయిపోవచ్చు, ఈ ఎయిర్వేస్ అంటాం, ఇవన్నీ మూసుకుని పోవచ్చు. ఇవన్నీ ఇంకొక 10 years బ్యాక్ చాలా ఎక్కువ మందిలో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు కూడా చూస్తున్నాం. అది ప్రాబ్లం. అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఇట్లాంటి కేసెస్ చూస్తున్నాం. అంటే ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలి అన్నది. సో ఒకటేంటంటే పేషెంట్కి టీబీ డయాగ్నోస్ చేయకపోతే అది స్ప్రెడ్ అయ్యి ఆ అవయవాన్ని పాడు చేస్తుంది. అది లంగ్స్లో ఉంటే లంగ్స్ పాడైపోతాయి, జాయింట్ ఉంటే జాయింట్ పాడైపోతుంది, పేగుల్లో ఉంటే పేగులు అల్సర్స్ పడతాయి, బ్రెయిన్లో ఉంటే నరాలు పాడైపోతాయి. సో ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని పాడు చేసేస్తుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇతరులకి వ్యాప్తి. మనకుంది అనుకోండి, మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆబ్వియస్గా వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కానీ టీబీ వల్ల ఎయిడ్స్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనం, టీబీ డయాగ్నోస్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా మనం 2 జబ్బులకి స్క్రీన్ చేస్తాం. ఒకటి ఎయిడ్స్, ఇంకొకటి షుగర్. ఎందుకు అంటే ఈ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి టీబీ వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకేనండి. సో అందుకని ఎవరైనా మనం ఫస్ట్ టైం టీబీ డయాగ్నోస్ చేస్తే మనం డెఫినెట్గా ఈ 2 డిసీజెస్ కూడా మనం స్క్రీన్ చేస్తాం. అలాగా కొంతమంది ఫస్ట్ టైం హెచ్ఐవి పాజిటివ్ అని డయాగ్నోస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే షుగర్ లోపల ఉండి మనకు తెలియదు, ఈ టీబీ రావడంతో బయటపడుతుంది. సో అలాగా హెచ్ఐవి అండ్ టీబీ ఆర్ లింక్డ్. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి టీబీ కామన్, షుగర్ ఉన్న వాళ్ళకి టీబీ ఎక్కువ రావచ్చు. సో అలాగా హెచ్ఐవి అండ్ టీబీ ఆర్ లింక్డ్. సో డాక్టర్ గారు, అంటే మీరు అన్నారు కదా, చికిత్సలో 6 నెలల నుంచి సంవత్సరం పాటు మెడిసిన్స్ క్రమం తప్పకుండా తీసుకోవాలి, దాన్ని గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. సో మీరు తీసుకుంటే అది పూర్తిగా తగ్గుతుందా, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? ఇది కూడా అందరూ అడుగుతారు ఈ ప్రశ్న అండి. సో సక్సెస్ రేట్ ఎంత? మనకు జనరల్ టీబీకి మనం గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్ కానీ కరెక్ట్ మెడిసిన్స్ మనం రాసి ఇచ్చినా కూడాను 6 months రెగ్యులర్గా వాడితే 98% సక్సెస్ రేట్ అని అంటాం. 98 to 99%. ఏ ఒక్కరిలో వాళ్ళ ఇమ్యూనిటీ బాగలేకనో వేరే కారణాల వల్ల కొంతమందిలో తగ్గకపోవచ్చు, కానీ 98 to 99% టీబీ ఇస్ ఎ క్యూరబుల్ డిసీజ్. అంటే మనం కరెక్ట్ టైంకి కన్ఫర్మ్ చేసి కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తే అది ఎందుకు తగ్గదని అడుగుతాను. ఓకేనండి. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ వెనక్కి రావచ్చా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ప్రతి టీబీ పేషెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో ఒక మనిషికి టీబీ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళ బాడీలో ఎప్పటికీ కూడా డార్మెంట్ బ్యాసిల్లే, స్లీపింగ్ బ్యాక్టీరియా అన్నది ఉండిపోతాయండి. ఓకేనా? సో ఆ బ్యాక్టీరియా అన్నది మళ్ళీ 2%,
అంటే 100 మందికి టీబీ వచ్చి తగ్గిపోతే అందులో ఇద్దరికి అది మళ్ళీ జబ్బుగా మారే అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అట్లా అవ్వచ్చు, దానికి కూడా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సో టీబీ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మెయిన్గా 4-5 థింగ్స్ చెప్తాం మనం. ఒకటి, మాల్ న్యూట్రిషన్, సరిగ్గా తినకుండా మళ్ళీ వెయిట్ తగ్గిపోయి న్యూట్రిషన్ బాగోకపోతే మళ్ళీ జబ్బు రావచ్చు. షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోతే మళ్ళీ వెనక్కి రావచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, స్మోకింగ్ మళ్ళీ స్టార్ట్ చేసిన, ఆల్కహాల్ మళ్ళీ తీసుకున్నా మళ్ళీ టీబీ వెనక్కి రావచ్చు. ఆర్ హెచ్ఐవి పేషెంట్స్కి మటుకు హెచ్ఐవి జబ్బు తగ్గితేనే మళ్ళీ టీబీ వచ్చే అవకాశం తగ్గుతుంది. దానికి వాళ్ళు హెచ్ఐవి మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మటుకు టీబీ సెకండ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ హెల్దీ పీపుల్ అంటే మంచిగా ఉన్న వాళ్ళలో మళ్ళీ జనరల్గా రాదండి, కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత. అంటే ఈ మధ్య ఇప్పుడు ఇది మహిళలకు, చిన్నపిల్లలకి దేశవ్యాప్త స్క్రీనింగ్ అని కేంద్ర ప్రభుత్వం కొత్త ఒక స్కీమ్ తీసుకొస్తుంది కదా. అంటే ఆ లెవెల్లో దేశం మొత్తం స్క్రీనింగ్ చేయడం సాధ్యమవుతుంది యాక్చువల్గా టీబీకి సంబంధించి? అంటే మీ దృష్టిలో దీన్ని నిర్మూలించాలంటే కాంక్రీట్ స్టెప్స్ ఏం చేయాలి? కాంక్రీట్ స్టెప్స్ అయితే యాక్టివ్ కేస్ ఫైండింగ్ నేను చెప్పింది ఫస్ట్ది. అంటే ఫస్ట్ సింప్టమ్స్ కనిపెట్టి మనం చెయ్యాలి అంటాము. అంటే ఇండియాలో అది ప్రాక్టికల్, మనం ఉన్న పాపులేషన్కి అది ప్రాక్టికల్ కాదు అండి. అంటే వాస్తవానికి కరెక్టే, ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి లక్షణాలు ఉన్నాయో లేదో మనం కనిపెట్టి వాళ్ళు ఉంటే టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 100% ఎస్. బట్ ఈజ్ ఇట్ ప్రాక్టికల్ అనేది మనం ఆలోచిస్తాం. సో ప్రాక్టికల్గా అది కష్టం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టం అని చెప్తాను.